నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను రహీం. హిండెన్బర్గ్ నివేదిక కలకలం రేపడం ఇదే తొలిసారి కాదు. దాదాపు ఏడాదిన్నర కిందట కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానికి అనుకూలంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని హిండెన్బర్గ్ నివేదిక ఆరోపించింది. ఈ ఆరోపణలపై లోక్సభలో రచ్చ జరిగింది. హిండెన్బర్గ్ ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీని లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిలదీశారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది న్యూయార్క్ ఆధారిత పెట్టుబడి సంస్థ. దీనిని షార్ట్ సెల్లర్ అని కూడా అంటారు. ఇది స్టాక్ మార్కెట్లోని అవకతవకలను గుర్తిస్తుంది. ఆ తర్వాత సదరు అవకతవకలను ప్రపంచానికి వెల్లడిస్తుంది. తద్వారా షార్ట్ సెల్లింగ్ చేసేవారికి హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ బాగా ఉపయోగపడుతుంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీని నాథన్ ఆండర్సన్ అనే వ్యక్తి 2017లో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా పలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన కంపెనీలు పాల్పడిన అవకతవకలను హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ బయటపెడుతుంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి సలహాలను అందించడానికి తాము వినూత్న విశ్లేషణ పద్ధతులను ఉపయోగిస్తామని హిండెన్బర్గ్ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా కంపెనీలలో జరిగే అకౌంటింగ్ మోసాలు, సర్వీస్ ప్రొవైడర్ అక్రమాలు, చట్టవిరుద్ధమైన అనైతిక వ్యాపార కార్యకలాపాలను బయటపెట్టడమే తమ లక్ష్యమని హిండెన్బర్గ్ రీసెర్చ్ వెల్లడించింది. ఇదిలా ఉంటే భారత కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీని హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ టార్గెట్ చేసిందన్న ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కిందటేడాది కూడా గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకుని హిండెన్బర్గ్ సంస్థ ఆరోపణలు చేసింది. కాగా ప్రధాని నరేంద్ర మోడీకి కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీ అత్యంత సన్నిహితుడన్న వార్తలు చాలా కాలం నుంచి దేశ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. तमिलनाडु से लेकर केरला, महाराष्ट्र, मध्य प्रदेश, सब जगह एक नाम सब जगह हमें सुनने को मिला, अदानी. ये नाम पूरे हिंदुस्तान में, केरल में, तमिलनाडु में, महाराष्ट्र, कर्नाटका, हिमाचल, कश्मीर, सब जगह अदानी 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 अदानी. 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించడంలో ఈ గుజరాత్ నమూనా అభివృద్ధియే కీలక పాత్ర పోషించింది. అంతిమంగా నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యారు. అప్పట్నుంచి నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ మధ్య స్నేహబంధం మరింతగా బలపడిందని ఆరోపించారు ఢిల్లీ రాజకీయ పెద్దలు. ఒకరికొకరు సాయం చేసుకునే దిశగా ఈ స్నేహబంధం విస్తరించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా బీజేపీకి అవసరమైన ఎన్నికల ఖర్చును అదానీ పెడుతుంటే అదానీకి ప్రభుత్వ పరంగా కావలసిన తోడ్పాటును ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఇస్తారన్న ఆరోపణలు దేశ రాజకీయాల్లో హల్చల్ చేశాయి. స్థూలంగా గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న మైత్రి బంధం ఇదే. "2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి గౌతమ్ అదానీకి కార్పొరేట్ రంగంలో ఎదురే లేకుండా పోయింది. ఆయన చెయ్యని వ్యాపారం లేదు. గౌతమ్ అదానీ సంపద ఎవరూ ఊహించనంతగా పెరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వ మద్దతుతో అదానీ గ్రూప్ వ్యాపారాల్లో అనేక అక్రమాలకు పాల్పడినట్లు హిండెన్బర్గ్ నివేదిక సాక్ష్యాధారాలు సహా బయటపెట్టింది. ఈ నేపథ్యంలో కిందటేడాది జనవరి నెలలో అదానీ అంశం లోక్సభలో దుమారం రేపింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ లోక్సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. दूसरा सवाल था कि ये अदानी जी हैं, ये किसी भी बिजनेस में घुस जाते हैं,
पहले ये 1-2 बिजनेस करते थे, अब ये 8-10 सेक्टर्स में काम करते हैं। एयरपोर्ट्स, डेटा सेंटर्स, सीमेंट, सोलर एनर्जी, विंड एनर्जी, एरोस्पेस एंड डिफेंस, कंज्यूमर फाइनेंस, रिन्यूएबल्स, मीडिया। लोगों ने यह भी पूछा कि राहुल जी, ये जो अदानी जी जो हैं, इनकी सफलता कैसे हुई? ये इतने बिजनेसेस में कैसे घुस गए? इतनी सफलता कैसे प्राप्त हुई? और सबसे जरूरी सवाल, इनका हिंदुस्तान के प्रधानमंत्री के साथ क्या रिश्ता है और कैसा रिश्ता है? అయితే అదానీ అక్రమాలపై, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఒక్క మాట కూడా మాట్లాడడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇష్టపడలేదు. ప్రధాని సమాధానం ఇవ్వాలని రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేశారు. అయినా ప్రధాని మోదీ పదవి విప్పలేదు. ఇదిలా ఉంటే గౌతమ్ అదానీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార తీరును రాహుల్ గాంధీ నిలదీసిన పద్ధతి దేశ ప్రజలను ఆకట్టుకుంది. గుజరాత్కు చెందిన పారిశ్రామిక దిగ్గజం అదానీతో ప్రధాని మోదీకున్న సంబంధాల గుట్టు విప్పాలంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రాహుల్ ఉపయోగించిన ప్రతి మాట ఒక తూటాలా పేలింది. ఏమైనా హిండెన్బర్గ్ నివేదిక జాతీయ రాజకీయాల్లో రచ్చరచ్చ చేసింది. ఈ ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.